అంటే వన్స్ క్యాన్సర్ వచ్చిన తర్వాత అఫ్కోర్స్ ప్రివెన్షన్ ఎటు మన బోన్ క్యాన్సర్ రిలేటెడ్ అయితే ప్రివెన్షన్ చేయలేము, అంటే మేబీ మీరు అన్నట్టు మేనిఫెస్ట్ అవ్వడానికి బిఫోర్ మనం కనిపెట్టడం అట్లాంటిది ఏదైనా తప్పితే. బట్ వన్స్ వచ్చింది అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అంటే ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా కావచ్చు, రికరెన్స్ లేకుండా కావచ్చు, లేదంటే వన్స్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా బయటపడగలుగుతారు? రైట్. So as I've told, bone cancers, early detection is most important. Once detected, correct treatment. Instead of wasting time, start the treatment, correct treatment. Treatment kuda, it is better, and it is to be said that the bone cancers are not dealt by all the orthopedic surgeons. There are specific people who do deal with only bone cancers. So ఆ స్పెషలిస్ట్ దగ్గర పోతే ఐడియల్ ట్రీట్మెంట్ ఉంటుంది. As I've told you, it will be a evidence-based medicine, evidence-based treatment. So, ఏం ట్రీట్మెంట్ ఏంటి డిఫరెన్స్ అంటే, ఇప్పుడు నార్మల్గా ఒక కణితిని తీసేదే వేరే అండ్ నార్మల్గా కాకుండా క్యాన్సర్ని తీసేదే పద్ధతి వేరే. అలానే కాకుండా తీసేసిన తర్వాత దాని ప్లేస్లో ఒక కృత్రిమ ఎమిక కావచ్చు, రాడ్ కావచ్చు, లేకపోతే అదే బోన్ని మనం రేడియేషన్ చేసి మళ్ళీ పెట్టడం కావచ్చు, లేకపోతే అదే బోన్ని మనము లిక్విడ్ నైట్రోజన్లో డిప్ చేసి మళ్ళీ పెట్టడం కావచ్చు. అంటే గెటింగ్ రిడ్ ఆఫ్ ఆల్ ద క్యాన్సర్ అండ్ దెన్ రికన్స్ట్రక్టింగ్, దాన్ని రికన్స్ట్రక్షన్ అంటారు. సో ఆ రికన్స్ట్రక్షన్, వెదర్ ఇట్ ఈస్ అ బోన్ రికన్స్ట్రక్షన్ ఆర్ సాఫ్ట్ టిష్యూ రికన్స్ట్రక్షన్, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ జాయింట్ రిప్లేస్మెంట్. జాయింట్ రిప్లేస్మెంట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఈ బోన్ ట్యూమర్స్ని మనము కొంచెం స్పెషలైజ్డ్గా చేసుకుంటే కంప్లీట్ ఫంక్షన్ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ ద బోన్ ఫంక్షన్, వీ ఆల్సో షుడ్ ఏదైతే సాఫ్ట్ టిష్యూ చుట్టుపక్కల కండ కానీ అదంతా ఇన్వాల్వ్ అయినప్పుడు, నరాలు కానీ రక్తనాళం కానీ, మా దగ్గర ఇప్పుడు అంతకుముందు మేము అనేది రక్తనాళం ఇన్వాల్వ్ అయితే రక్తనాళం కాలు తీసేయాల్సి వస్తుంది అని చెప్పేవాళ్ళం. బట్ ఇప్పుడు రక్తనాళం ఇన్వాల్వ్ అయినా రక్తనాళం చేంజ్ చేస్తాం, నరం ఇన్వాల్వ్ అయితే నరం చేంజ్ చేసేస్తాం. సో ఎనీథింగ్ క్యాన్ బి రీప్లేస్, డోంట్ వరీ. అంటే బట్ బేసిక్గా ఏంటంటే అక్కడ కాంప్రమైజ్ కాకుండా క్యాన్సర్ మొత్తం తీయాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ తీసిన తర్వాత ప్రాపర్గా రికన్స్ట్రక్షన్ చేస్తే ఐడియల్ ఫంక్షన్ ఉంటుంది పేషెంట్కి. సో ఆ రికన్స్ట్రక్షన్, బోత్ బోన్ రికన్స్ట్రక్షన్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్ టిష్యూ రికన్స్ట్రక్షన్. సో దిస్ ఈస్ ఎ వెరీ హైలీ స్పెషలైజ్డ్ జాబ్. As I've told, not all centers are required. ఇప్పుడు సపోజ్ ఇలాంటి క్యాన్సర్స్ చేయడానికి నేను కంప్యూటర్ నావిగేషన్ తీసుకున్నాను, ట్యూమర్ నావిగేషన్. దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అరౌండ్ $1 crore plus. సో బికాజ్ ఇంత హై ఎండ్ వర్క్ మనం రెగ్యులర్గా చేస్తే కుదరదు. సో దే షుడ్ బి సమ్ ఫోకస్ అండ్ వీ షుడ్ కీప్ డూయింగ్ ఇట్. అందుకనే మన దగ్గర ఉన్న పేషెంట్, ఐ మీన్ ఐ హావ్ ఆపరేటెడ్ మోర్ దెన్ thousands of patients in the last 15 years. సో ఇలాంటి పేషెంట్స్కి ఐడియల్ ట్రీట్మెంట్, కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాం అండ్ రిజల్ట్స్ కూడా అంత బాగుంటాయి. ఇప్పుడు మరి పేషెంట్స్ తర్వాత ఏమన్నా జాగ్రత్త పడడం అట్లా ఏమన్నా ఉందా? సో ఇప్పుడు నేను ఎప్పుడు పేషెంట్స్ చెప్తుంటాను, ఇప్పుడు సపోజ్ ఏదైనా రాడ్ వేసామనుకోండి, రాడ్ ఇప్పుడు ఇండియన్ రాడ్ వేస్తే అరౌండ్ 10 years వస్తుంది, ఫారెన్ రాడ్ వేస్తే 15 to 20 years వస్తుంది అని చెప్తుంటారు. ఎందుకంటే మెకానిజం డిఫరెంట్, బట్ ఫారెన్ రాడ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ యాజ్ కంపేర్ టు ద ఇండియన్ రాడ్. నా ఈ పేషెంట్స్కి ఎప్పుడు చెప్తుంటాను నేను, ఇప్పుడు సపోజ్ మనం ఒక కార్ కొనుక్కుంటాము లేకపోతే బైక్ కొనుక్కుంటాం, కరెక్ట్గా సర్వీస్ చేసి కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఇట్ లాస్ట్ ఫర్ సే 5 years or 10 years. కరెక్ట్గా మెయింటైన్ చేయకుండా దాన్ని రఫ్గా యూజ్ చేస్తే ప్రాబ్లీ 2 yearsలోనే మనకు చేరుతుంది. సేమ్ ఇది కూడా అంతే, మన చేతికి కానీ కాలుకు కానీ పెట్టే రాడ్ కూడా సేమ్ థింగ్. కరెక్ట్గా యూజ్ చేయడం అంటే ఏంటంటే దే ఆర్ సర్టన్ డూస్ అండ్ డోంట్స్. దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ యాక్చువల్లీ. సో దట్ డిపెండ్స్ అపాన్ ఏ రికన్స్ట్రక్షన్ మనం ఏది చేసాము అనేది. ఓకే, ఇట్స్ నాట్ యూనిఫామ్, ఇట్స్ స్పెసిఫిక్ ఫర్ స్పెసిఫిక్ పేషెంట్. ఒక పేషెంట్కి ఒకటి చేయొద్దు అంటే ఇంకో పేషెంట్కి ఇంకోటి చేయొద్దు అని చెప్పొచ్చు. ఇట్స్ నాట్ సేమ్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ జాయింట్ రిప్లేస్మెంట్ డిఫర్స్. జాయింట్ రిప్లేస్మెంట్కి స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రోటోకాల్ ఉంటుంది. ఇది ఏంటి, ఒక దగ్గర ఒక నరం తీసేయవచ్చు, ఇంకో దగ్గర ఒక సాఫ్ట్ టిష్యూ ఎక్కువ కట్ చేసి ఉండొచ్చు, ఇంకో దగ్గర నరం ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు. సో ఒక దగ్గర ఒక రకమైన రాడ్ యూజ్ చేయవచ్చు, ఇంకో దగ్గర ఇంకో రికన్స్ట్రక్షన్ ప్రాసెస్ యూజ్ చేయవచ్చు. సో ఇట్స్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. సో అందుకనే నాట్ ఓన్లీ సర్జరీ బట్ ద పీపుల్ హూ టేక్ కేర్, అంటే రీహాబిలిటేషన్ ఎవరైతే చేస్తారో, అంటే ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ టీమ్ ఆల్సో షుడ్ బి ఈక్వల్లీ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ వెల్ as dedicated to doing such patients.